మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23 నుండి 25 వరకు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొంచున్నాను. ఆయనందు నేను నమ్మిక ఉంచుకొంచున్నాను. తను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు. తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన పట్ల దయ చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మన పట్ల కనికరము చూపిస్తాడు. మన పట్ల దేవుడు కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతిదినం కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుడు మన జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవుడు అనుక్షణం కూడా మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు. నిత్యము దేవుడు మనకు తోడై ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని గొప్ప చేస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మేలుల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మాట తప్పని వాడుగా ఉంటున్నాడు. ప్రతిదినం కూడా మన ఎడల వాత్సల్యత దేవునికి కలుగుచున్నది. యేసయ్య దయ ఆయుష్కాలం అంతా కూడా మన మీద ఉంటుంది. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడుగా ఉంటున్నాడు. ప్రతిదినం కూడా మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఘనపరిచేవారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన పట్ల న్యాయం జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు. మన పక్షంగా యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు జయమును అనుగ్రహిస్తాడు. ఏ బంధకాలలో ఉన్నా దేవుడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని రక్షిస్తాడు. మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగించి తన బలం, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆపదల నుండి దేవుడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మన క్షేమాన్ని దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు. ప్రమాడల ప్రభ నాయన వాత్సల్యత ప్రభ చూపిస్తున్న దేవుడు, కనికరము, దయ ప్రభ అయా చూపిస్తున్నావు. దేవానికి స్తోత్రాలు. నాయన ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన అయా విడువక తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఎడబాయక ప్రభు నిత్యమకు తోడైన నడిపిస్తున్న దేవుడు నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభ. తండ్రి నీకు వందనాలు. అపాయం నుండి తప్పించేవాడు, నాయన రక్షించేవాడు, విడిపించే దేవుడు, అనుక్షణం కాపాడే దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు ప్రభ. నాయన మమ్మల్ని పోషించేవాడు ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నువ్వు మేలు చేసే దేవుడు, క్షేమాన్ని దయచేసే దేవుడు నాయన అయా మాకు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు నాయన. మా జీవితాల అద్భుతకాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయా. మనకు దినమున తండ్రి నాయన హెచ్చించేవాడు, ఘనపరచువాడు నాయన, ఆశీర్వదించే దేవుడు నాయనకి స్తోత్రాలయ్యా. యేసయ్యానికి వందనాలు ప్రభా. నువ్వు మాట తప్పని దేవుడుగా ఉంటున్నావు, తను నమ్మదగిన దేవుడుగా ఉంటున్నావు ప్రభా. అయా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడవు నాయన, సమాధానం నెమ్మది దయచేసే దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి బాల సమస్యలని తొలగించండి అయ్యా. తండ్రికి స్తోత్రాలు ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించు నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మన పట్ల మేలు చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి
నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.